ఇప్పుడున్న ఇండస్ట్రీలో డైరెక్టర్స్‌తో పరిచయాలు ఉన్నాయా సార్? వీళ్ళందరూ నేనున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌లుగా ఉన్నోళ్ళే. ఆ! 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 వాళ్ళందరూ డైరెక్టర్లు అయ్యారు. అయినా కూడా ఐ విల్ గివ్ దట్ రెస్పెక్ట్ టు దట్ సీట్. మనిషికి కాదు. బయటెళ్ళిపోయాక ఇద్దరం ఒరే ఒరే అనుకోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. ఆ! ఆ! ఇక్కడ ఉన్నంత వరకు ఐ విల్ గివ్ రెస్పెక్ట్ టు దట్ సీట్ ఆ! డైరెక్టర్. Yeah. ఆయన ఏది చెప్తే అది చేస్తాను. నాకేదన్నా ఉంటే సార్ ఇలా చేయమంటారా అని అడుగుతాను. అలా వద్దు సార్ నాకు ఇలాగే కావాలంటే ఆయన చెప్పినట్టే చేస్తాను. నేను ఒకటి అడుగుతా. అది కూడా యాజ్ ఎ డైరెక్టర్గా కాదు, ఆర్టిస్ట్గా సార్ నేను ఇలా చేయొచ్చా అని అడుగుతా. అంతేగాని మీరు షార్ట్ ఇలా పెట్టండి లేదంటే ఇలా పెట్టండి ఇలాంటివి ఇంటర్ఫియర్ కాను. నాకు అంత బ్యాడ్గా తీస్తున్నా నాకు అనవసరం. మన పని మంది. నేను యాక్టింగ్ విషయంలో సార్ నేను ఇలా చేస్తాను చేయమంటాను, బాగుంది సార్ చేయండి అని అంటారు. ఒక్కొక్కసారి వాళ్ళే సార్ ఇలా చేస్తే ఎలా ఉంటుందంటే బాగుందండి అని నేను దాన్ని అందిపుచ్చుకుంటాను అనమాట. సార్ ఇందాక మనం ఆర్జీవి గారి కోసం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన గురించి, ఆయన ఇప్పుడు మీతో టచ్లో ఉన్నారా? మొన్న ఇద్దరం కలిసి సినిమా చూసాం. అవునా? ప్రీమియర్ షో ఫోన్ చేసి పిలిపించారు. ఆ రోజు కలిశాను. నేను ఆయనతో కూడా అందుకనే ఎక్కువ డిస్టెన్స్లో ఉంటా. ఆయన కూడా అభిమానమే నాకు. ఎందుకంటే నాకు ఆయన ఈరోజు నా తల్లిదండ్రుల తర్వాత ఈక్వల్ పొజిషన్. నాకు ఒక జితేంద్ర రెడ్డి అనే ఒక జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే, చిన్న అనే ఒక జన్మనిచ్చింది రామ్ గోపాల్ గారు. అందుకని ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. నేను ఈ రోజుకి ఆయన ముందు కూర్చోను. ఆయన ఇంకా కూర్చోని అంటే తప్పితే నేను ఆయన ముందు నిల్చొనే ఉంటా. ఆయన నార్మల్గా ప్రతి టైంలో తాగి ఉంటారు అంటారు. చిచ్చి అలా సిట్టింగ్లో ఉండవా కాదా? అదంతా అబద్ధం. అంటే ఈ మధ్య కాలంలో ఆయన బాంబే వెళ్ళాక కొంచెం ఆ కల్చర్ అవన్నీ అలవాటయ్యి ఇలా ఉంది. కానీ బిగినింగ్ డేస్ ఆయనకి వర్క్ తప్పితే ఏమి తెలియదు. కాదు సార్, ఇప్పుడు ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఆర్జీవి గారు చేస్తున్నారు. అది ఆయన ఇష్టం. నేను ఇలాగే తీసుకుంటాను, చూస్తే చూడండి లేదని అన్నాడు. ఆయన మనం కాదనడానికి ఎవరు. ఆ రోజు శివ కూడా ఇలాగే ఫ్లాప్ అయి ఉంటే అప్పుడు కూడా అదే అన్నారు కదా, ఏం తీసాడు ఈ సినిమా అని అంటారు. ఆ రోజు బాగా తీసాడు కాబట్టి బాగుంది అన్నారు. ఈరోజు బాగా తీయలేకపోయిండొచ్చు. ప్రతి ఒక్కరూ సక్సెస్ లోనే ఉంటారని అనలేంగా. ఓకే, ఆయన నాకు ఇది నచ్చింది తీసుకుంటున్నాను అన్నాడు. ఆయన తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరు తప్పడానికి అంతే. ఇప్పుడు చిన్న అనేది శివ వల్ల, ఆ మూవీ వల్లే వచ్చిందే కానీ మీకు సపరేట్ గా నేమ్ పెట్టుకోవాలని అలాంటిది ఏం లేదు. ఆయన పెట్టిన పేరే రిలీజ్ అయిన తర్వాత 2-3 రోజులకే. ఎందుకంటే ఎంత పాపులర్ అయిపోయిందంటే అంత పాపులర్ అయిపోయింది. రిలీజ్ అయిన ఒక వారం 10 రోజులకి నేను ఎక్కడో మదనపల్లి షూటింగ్కి వెళ్తా దాబాలో ఆగాం. టిఫిన్ చేద్దాం, భోజనం చేద్దాం. దాబాలో వాడి కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాడు. వాడి కోడి ఒకటి పెట్టుకున్నాడు. ఈ కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాను సార్ అన్నాడు. ఇంకా ఇంకొంత దూరం వెళ్తే చిన్న టీ స్టాల్, అది అంత పాపులర్ అయిపోయి నన్ను ఎక్కడ చూసినా చిన్న 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 అని పిలవడం మొదలుపెట్టారు. అప్పుడు మీడియా కూడా తక్కువ కదా. దాంతో జితేంద్ర అని జనాలకి తెలియజెప్పడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. చిన్న అనేది ఆల్రెడీ వెళ్ళిపోతుంది. అందుకని చిన్న అని పెట్టుకుంటే బాగుంటుంది. పైగా ఏంటంటే చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చినాడు. ఆయన పేరు చిన్నతోటి చీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, సెంటిమెంట్గా పెట్టుకుందాం అని అప్పుడు విజిటింగ్ కార్డ్స్ చేసి ఆఫీసులకు వెళ్ళి ఇచ్చేవాళ్ళం. శివ అయిన తర్వాత కూడా నేను వేషాల కోసం కొద్ది రోజులు తిరగాల్సి వచ్చింది. మీన్స్ అంత పాపులర్ అయినా కానీ ఇమీడియట్ గా మాకేమి వచ్చేలేదు. ఎందుకంటే ఇమీడియట్ గా హిందీ శివ పడ్డది. దాంట్లో వర్క్ లో ఉన్నాం, తెలుగు సినిమాలు రాలేదు. ఈ హిందీ శివ అయ్యే లోపల పుట్టింటి పట్టుచీర వచ్చేసింది. ఆ తర్వాత ఈయన ఎక్కడ వెనక్కి తిరిగి చూడాలి. ఈ చిన్న అని పేరు మార్చుకున్నాక విజిటింగ్ కార్డ్స్ తీసుకొని రాము గారి దగ్గరికి వెళ్ళా. ఫస్ట్ కార్డు దాని మీద ఏం చేయించానంటే శివ చిన్న అని పెట్టించా. కార్డు ఇచ్చా, ఇలా చూసి చించి ఇలా పారేశాడు. అదే సార్, శివ అని తీసేసి చిన్న అని పెట్టుకోని అన్నాడు. అప్పుడు తీసేసి మళ్ళీ ఆ కార్డులు తీసేసి వేరే కార్డులు కొట్టించి మీకోసం మీకు సపరేట్ ఇది ఉండాలి, ఇది కాదు అని చెప్పి. అంటే ఇప్పుడున్న జనరేషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్స్ సంబంధించి అయితే సీనియర్ యాక్టర్స్ అయితే తక్కువ కనబడడం జరుగుతుంది సార్. ఏ మాటకి ఆ మాట. సీనియర్ యాక్టర్ తీసుకోవట్లేదో లేకపోతే ఆ క్యారెక్టర్కి సెట్ కావట్లేదు, లేటెస్ట్గా జెన్జీగా పోదామని అంటే ఏమైనా
అలాంటిది ఏమన్నా విన్నారా? ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను క్రాంతి మాధవ్ గారు ఉన్నారు, ఉమ్. నేను ఆయనతో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజున ఒక సినిమా చేశాను. దానికి ముందు ఆయన ఓనమాలు అనే సినిమా చేశాడు, ఇది పెద్ద హిట్. మళ్ళీ మళ్ళీ ఇది రాని. దాని తర్వాత ఆయన 3 సినిమాలు చేశాడు, నన్ను పిలవాల. ఇప్పుడు సినిమా చేస్తాను ఆయనతోటి. ఇప్పుడు లేటెస్ట్ గా ఒకరోజు చేశాను, ఇంకొక 4-5 రోజులు షూటింగ్ జరుగుతా ఉంది. ఓకే ఓకే సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వేర్ మీటింగ్ సార్, మరి ఇన్ని రోజులు ఎందుకు పిలవలేదు సార్ అన్న. నాకు చనువు ఉంది, ఆయన నాకు హీల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఇన్ని రోజులు ఎందుకు పిలవలేదు సార్ అన్న. మధ్యలో ఫ్లాప్స్ ఇచ్చాను సార్ అని అన్నాడు. మరి నేను హిట్ ఇచ్చాను కదా సార్ మీకు అన్న. ఏదో సార్ అయిపోయింది, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. మళ్ళీ ఆ సక్సెస్ వస్తుంది అనేమో మేబీ. అప్పుడు చేసినప్పుడు హిట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తే హిట్ రావచ్చు అని. ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఉంది, వెరీ బిగినింగ్ డేస్ ప్రొడక్షన్ దాచిపెట్టేది కూడా కాదు. ఏఆర్ట్స్ మహేంద్ర గారిది అమ్మలేని పుట్టిల్లు, నేను ఊహా బ్రదర్ అండ్ సిస్టర్, అది పెద్ద హిట్. మన కన్నడ సాయి ప్రకాష్ గారు డైరెక్టర్. దాన్ని ఆ క్యారెక్టర్ని కన్నడ రీమేక్ అనుకుంటుంది, శరత్ బాబు గారిని పెట్టారు. శరత్ బాబు గారిని పెట్టాక కాదు పుట్టింటి పట్టు చీర చూసి వాళ్ళు చిన్నగారు అయితేనే కరెక్ట్గా ఉంటుంది అనేది ఫిక్స్ అయ్యి నా దగ్గరకు వచ్చారు. నేను వస్తే 20 రోజులు ఏదో డేట్లు తిరుపతిలో షూటింగ్. నేను ఒక అమౌంట్ అడిగాను, లేదు అంత కాదు మా బడ్జెట్ ఇది అన్నారు. అంతకైతే నేను చేయలేనండి, మరి మీరు అలా తీసేసినట్టు చెప్తే నేను చేయలేను. కాదు కాదు అని ఏదో వచ్చి చూడండి, నేను చెప్పాను, మీరు అది కాదు ఇదని అంటే ఓకే, కానీ మీరు టోటల్గా ఒక 60% 70% తీసేసి దాంట్లో నాకు చెప్తే నేను ఇప్పుడు నేను 100 రూపాయలు అడిగాను, మీరు 30 రూపాయలు అంటే నేను చేయలేను కదా అని అన్నా. ఒక గంట డిస్కషన్ జరిగాక ప్రకాష్ రెడ్డి గారు అని ఆయన కూడా ప్రొడ్యూసరే, అయోధ్య రామ, ఆయన సినిమా చేశాను. ఆయన ఒక మాట అన్నాడు కూడా, ఇండస్ట్రీకి పనికిరావాను అని. ఆయనే అన్నాడు, ఇన్ని రోజులు ఆయన డబ్బులు అడగలేదేంటి ఆయన అన్నాడు. ఆయన వచ్చాడు, వచ్చి ఆయన మాట్లాడింది అమలేని పుట్టిల్లి, మాట్లాడి సరే చేయనన్నాను, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వాళ్ళు ఏదైతే అమౌంట్ మాట్లాడుకున్నారో నాతో, ఆ అమౌంట్ తీసుకొచ్చి నా ఇంట్లో టీపాయ్ మీద వేసేసి డేట్లు పేపర్ కింద పెట్టి మీరే చేస్తున్నారంట, చెయ్యాలంట, ప్రొడ్యూసర్ గారు అడగమన్నారు, ఇది ఇక్కడ పెట్టాను వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. ఏం చేయాలి, చేశా. అది పెద్ద హిట్ అయింది సినిమా, హిట్ అయింది. దాని తర్వాత 20 సినిమాలు చేశాడు. ఏ రోజు నన్ను పిలవాల, ఎందుకని అంటే నేనేం చెప్పగలను? ఉంటుంది కదా సార్ బాధ, డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, బయటపడకపోయినా లోపల ఉంటుంది. అవును. అరే ఎందుకు వాళ్ళు మన పిలవట్లేదు, ఎందుకు నేనేం వాళ్ళకి చేయలేను కాదు, నేను చేయలేనా, పోనీ నిన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టి, నువ్వు ఇచ్చింది తీసుకున్నాను, నీకు సినిమా హిట్ అయింది, సఫర్ అవుతూనే ఉంటారు సార్. డెఫినెట్గా ఉంటుంది. ఒకటి 750లో నడుస్తుంది. ఒకటి నాకు తెలిసినంత వరకు అంటే సీరియల్ గురించి నేను విన్నది, అమ్మో సీరియల్ నరకంరా, అమ్మో టార్చర్ రా, అక్కడ ఉండలేమురా, చేయలేమురా అనే మాటలు విన్నాను. నాకు అంత స్ట్రెయిన్ అనిపించదు, ఎందుకనంటే ఫస్ట్ థింగ్ నేను యాక్టింగ్లో స్ట్రెయిన్ అవ్వను, నాకు ఏం చేయాలనే టెన్షన్ ఉండదు, ఆ డైలాగ్ ఏం చెప్పాలనే టెన్షన్ ఉండదు, వాళ్ళు నన్ను తిట్టించుకునే అంత అవసరం నాకు ఎప్పుడు రాదు, డైరెక్టర్ చేత అరిపించుకునే అంత అవసరం ఎప్పుడు రాదు. నా పని నేను చేసుకుంటాను, నా టైమింగ్స్ నేను చెప్తాను, నా ప్రకారం నేను ఉంటాను, వెళ్ళిపోతాను. సూపర్. ఒక్కొక్కసారి ఎప్పుడైనా సార్ వదిలేండి సార్ స్ట్రైట్ అంటే, ఎందుకంటే నేను చేస్తూ ఉంటే చేయించుకుంటూనే ఉంటారు, నేనేమో డిలే చేయను, డిలే చేసి ఇక్కడ దాకా లాగేసి వెళ్ళిపోదామని. నేను చెప్పాను కదా, గంట అనుకున్న సీన్ అరగంటలో ఫినిష్ చేస్తా. ఇప్పుడు ఇందాక 6-7 అవుద్ది ఈ సీన్ అని అన్నా, 5 గంటలకు ఫినిష్ చేసాము, అయిపోయింది, రిలాక్స్ వచ్చి కూర్చున్నాం. మీకు అయిపోయింది సార్ అన్నారు, అయిపోయినా మీకోసం ఆగా, లేదంటే ఎప్పుడో ఇంటికి ఒక్క నిమిషం కూడా ఉండను, వెళ్ళిపోయానా ఫ్రెష్ అయ్యానా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యాజ్ ఏ సీనియర్ ఆర్టిస్ట్గా ఇప్పుడున్న ఆర్టిస్టులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? డిసిప్లిన్ లేదనిపిస్తుంది అండి. అంటే నేను చెప్పగలిగే అంత వాడిని కాదు, అది వాళ్ళ ఇష్టం. నాకు డిసిప్లిన్ అంటే షూటింగ్ వరకు, మీ పర్సనల్ లైఫ్ మీ ఇష్టం, ఎవడి పర్సనల్ లైఫ్ వాళ్ళది, నువ్వు ఇలా ఉండాలని నేనేవాడు చెప్పడానికి. షూటింగ్లో మాత్రం ఇదొక దైవం,
షూటింగ్ అంటే ఒక దైవం. ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకుంటే ఆ. ఒక ఫేమ్ అనేది రాదు. ఆ. అది వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి. ఆ. దాన్ని ఉమ్. ఒక దేవుడిలాగే చూడాలి. రోజు నువ్వు ఉదయాన్నే దేవుడికి ఎలా దండం పెట్టుకుంటావో ఇది కూడా దేవుడితో సమానం. అంత డెడికేటెడ్గా దీని మీదకి వచ్చాక దీని మీదే ఉండాలి మనసు. నేను ఉదయాన్నే వస్తానే సీన్ పేపర్ ఏంటి, సీన్ పేపర్ తీసుకుని సీన్ పేపర్ చదువుకుని, సార్ దీంట్లో ఈ డైలాగులు బాగాలేవు, ఈ డైలాగులు ఇలా ఉన్నాయి, మీరు చూడండి సార్, ఏమన్నా బాగాలేకపోతే. సినిమాకైతే అవసరం రాదు, ఎందుకంటే బాండెడ్ స్క్రిప్ట్ ఉంటుంది, వెరీ లెస్ డైలాగ్స్. దీంట్లో ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతుంటాం. కొన్ని నేను మార్చుకుంటాను, కొన్ని నేను డైలాగులు యాడ్ చేస్తాను. ఇలా చెప్తాను సార్, చెప్పండి సార్ అంటారు. నన్ను ఎప్పుడు ఏదైనా కాదన్నది లేదు. నాకు అది ఫస్ట్ నుంచి నాకు ఏంటంటే రాము గారు శివాకే డైలాగ్ స్క్రిప్ట్ ఏమి ఉండేది కాదు. ఇలా అని డైలాగ్ ఇలా మాట్లాడమని చెప్పాడు. నన్ను ఎప్పుడు కూడా రాము గారి దగ్గర నువ్వు ఫస్ట్ చెయ్యి, నాకు నచ్చకపోతే నేను చేయమంటాను, నువ్వు చేస్తావని హోప్ నాకు. చేసేవాడిని. ఈ రోజు వరకు ఏ రోజు నన్ను ఇది కాదు ఇంకొక రకంగా చేయని అడగల. దట్ ఈస్ మై లక్. ఏ రోజు అడగల, కాదు ఇంకొక రకంగా ఏమైనా చేయగలవా అని ఎప్పుడు అడగల. బాగుంది నువ్వు చేసింది అంటే ఇంకొక రకంగా చేయగలవా అన్నావంటే అది బాగాలేదని అర్థం. అది చెప్పలేక ఇంకేమన్నా ఏ రోజు అడగల. ఎస్ చేసింది బాగుంది, బాగుందని చెప్పపోయినా కట్ ఓకే నెక్స్ట్ షాట్ అన్నారంటే ఏమని ఇది అయిపోయిందని కదా. సరే ఇప్పుడు నాకు ఇది ఒకటి వచ్చింది ఆలోచన. ఇప్పుడు షీల్డ్ ఇదే ఇలా దాచుకున్నదంటే మీ ఇంట్లో అప్పటి నుంచి ఈ ఇండస్ట్రీ జ్ఞాపకాలను ఇంకా మీ ఇంట్లో పెట్టుకున్నారు? కొన్ని అంటే నాకు ఇచ్చిన షీల్డ్ నాకు ఇప్పటికీ హాల్లో పిట్టల దొర, మణి, అల్లుడా మజాక, సంపంగి, కొన్ని నందులు, తక్కువ 100 days ఫంక్షన్స్ జరిగినాయి నా ఎక్స్పీరియన్స్ లో. ఇది కూడా ఫంక్షన్ చేసి ఇచ్చింది కాదు, మామూలుగా ఇంటికి పంపించారు అంతే. పుట్టింటి పడిచి 2 రోజులు ఆడినా ఫంక్షన్ చేయలే, మధురానగర్లో ఫంక్షన్ చేయలే, అల్లరిపిల్లో ఫంక్షన్ చేయలే, అల్లుడా మజాక ఫంక్షన్ చేశారు. నాకు చాలా ఇష్టం 100 days ఫంక్షన్కి వెళ్ళి అందరి ముందు. సార్ ఇప్పుడు ఆడియో లాంచ్ లో అవ్వట్లేదు సార్, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతున్నారు. నార్మల్ ఒకప్పుడు మీ ఆడియో ఫంక్షన్ అంటే దానికోసం వెయిట్ చేసేవాళ్ళు. అయిపోయాక నాకు క్యాసెట్ తీసుకొని అది ఆ క్యాసెట్ జనరేషన్ దాటిపోయిన తర్వాత కూడా జరిగాయి కొన్ని రోజులు ఆడియో ఫంక్షన్. దీని మీద ఒక ప్రేమ ఉండాలండి. ఇప్పుడు నేను శివ చేయక ముందు సరదాగా ఊరికి బస్సుల్లో అలా వెళ్ళేవాళ్ళం కదా. బస్సులో ఆ గోడల మీద అంతా పోస్టర్స్ చూసేవాడు. ఎప్పుడైనా మనం ఈ పోస్టర్ మీదకి ఎక్కుతామా? అవును. అరేనమ్మా మనకు అదృష్టం ఉందా అని ఒక రకమైన బాధ, కలత ఏమి కాలా అప్పటికి. ఒక్కసారిగా శివ సెకండ్ వీక్ పోస్టర్ నాది ఇలా చూసి 2 sheet నిర్మలమ్మ, నాగార్జున, నేను ఇలా నిల్చో ఉంటాం. శుభలాక్ష మన రామ్ జగన్ చనిపోయినప్పుడు శుభలాక్ష దగ్గర నేను, నిర్మలమ్మ, నాగార్జున, అమల 2 sheet వేసారు. అసలు నాకు అంటే జస్ట్ అలా ఇదన్నమాట, అంతే చాలు. అన్ని రోజులు బస్సుల్లో తిరుగుతూ, పైగా నేను థియేటర్ ఓనర్ని, నేను పోస్టర్లు పంపించేవాడిని. ఆ పోస్టర్ మీద నేను ఎక్కగలనా? ఒక్కటేంటంటే నా థియేటర్లో నా సినిమా వేసుకుందామని కోరిక తీరలేదు, అమ్మేశారంట కదా. అంటే